చెప్పినానా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా నాన్న. చూడవో మాది మామిడికాయ చూడు, పులుపు అట్లనే తింటుంది అది. దిగ మింగేసా. బాగుందా నాన్న? చూపరా. నలిగిపోకుండా నలిగిపోకూడదు. సో నేనైతే మటన్ ప్రిపేర్ చేస్తున్నా, గోంగూర మటన్. ఎవరికైతే దీని రెసిపీ కావాలో లింక్ కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వీళ్ళైతే మామిడికాయ ఊరగాయ చేస్తున్నారు, వీళ్ళైతే తినేదానికి ఎదురు చూస్తున్నారు కదా నాన్న, కదా. ఇంకా మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత బయట అయితే మాకు బాగా ప్లేస్ ఉంది. సో మమ్మీ అయితే సాపేసి ఎండ పెట్టేస్తోంది. ఇంకా మమ్మీ ఒకటే చేస్తుందని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా వాయిస్ అయితే బర్రి గొంతులాగే వస్తుంది లైట్గా, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ పీసెస్ అనేది ఎండ తగిలేలాగా పెట్టాలి, బోర్లు వేస్తే మళ్ళీ ఎండవు. సో ఒక్కొక్కటి నీట్గా పేర్చుకుంటే మనకి కొంచెం పిగ్గా పేర్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ 5 లోపలే ఎత్తేయండి పీసెస్, అదే మామిడికాయ అనేది. అండ్ దీని మీద చెత్త పడకుండా, దుమ్ము పడకుండా చూసుకోండి. అండ్ దాని మీద ఒక దోమతెర వేసినా కూడా బెటరే, ఎందుకంటే ఏ దుమ్ము పడదు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇంకా ఆవాలు, మెంతులు అనేది రోస్ట్ చేసుకొని ఇక్కడైతే పౌడర్ చేసుకుంటాను అనమాట. మెజర్మెంట్స్ అన్నీ మమ్మీ చెప్తుంది, చూడండి. ఉప్పు అవుతుంది 1 కేజీ, 1 కేజీ మిరప్పొడి, దాన్ని జల్లి పట్టుకోవాలి. ఇంట్లో ఆడించుకొని వచ్చింది ఇది. 5 కేజీల మామిడికాయలకి ఖర్చు కాబట్టి మనకి ఇట్లా చెత్త వస్తుంది అన్నమాట. అంటే కాడలు, గింజలు అట్లాంటివి. అమ్మ 1/4 కేజీ మెంతుల పొడి, 1/4 కేజీ ఆవాలు, సన్న ఆవాలు ఊరగాయ తింటే ఇస్తారు. మిక్స్ పెట్టుకోవాలి బాగా, మిక్సింగ్. అబ్బా సైలెంట్గా ఉండాలంటే ఇంకేం చెప్పాలా? కుక్కలు మంచోటు రోసి ఒకసారి కొట్టేస్తారు. ఇంకేమి ఇంట్లో ఆడిచ్చింది కదా కారము, ఎక్కువ ఘాటు. ఎప్పుడన్నా మామిడికాయకి ఇంట్లో ఆడిచ్చిన కారం పొడి అయితే బాగుంటుంది టేస్ట్. ఇంట్లో ఆడించుకోవాలండి. ధనియాల పొడి, కారం పొడి ఇవన్నీ ఆడించుకుంటే భలే ఉంటుంది. మామిడికాయ ముక్కలు దాంతో వేసేసి 7 కేజీలు మామిడికాయలు ఇవి. దీన్ని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకున్నాం కదా, పొద్దున్న ఇంకా సాయంకాలం వరకు వీటిని వచ్చి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనకు జాడీలు సౌకర్యం లేదు కాబట్టి బకెట్లో పెట్టాం. అందులో మనము ఏం చిన్న ఆట ఆడతామా జాడీలు ఎత్తుకుంటే. కొంతమంది కేర్ఫుల్గా ఉంటారు, మనం అట్లంతా ఏం లే, రప్ప అని లాగేస్తాము. ఇదంతా రికార్డ్ అవుతుందా లేదా? అవుతుంది. అన్ని రికార్డ్ అట్లా పెట్టి చూసిన వాళ్ళంతా తల్లి కూతుర్లా వీళ్ళు. మీకు కూడా నోరు ఊరుతుందా గైస్? నాకైతే లైట్గా ఊరుతుంది. నా గొంతు మాత్రం బర్రి గొంతు అయిపోయింది, సత్యం.
కొంతమంది ఉంటారు కదా, ఎంత చెప్పినా వాళ్ళ స్వభావం మారదన్నట్టు మనం ఎంత చూసుకున్నా వాళ్ళ బుద్ధి అనేది మారదు. అట్లా ఊరగాయ మనం ఎట్లా ఎన్ని రకాలుగా పెట్టినా ఊరగాయ కానీ ఇట్లా చేసుకుంటే మాత్రము టేస్ట్ అదర్స్. మెయిన్ మనకు కారపొడి, ధనియాల పొడి కాదు, ఆవాలు, ధనియాల పొడి ధనియాల పొడి వేయండి, ఆవాల పొడి, మెంతుల పొడి, కల్లుప్పు, దాన్ని మిక్స్ ఎండబెట్టుకొని మిక్స్ కొట్టుకోవాలా, లేదంటే వేయించుకొని మిక్సీకి వేసుకోవాలా. పొడి చేసుకుని ఇట్లా మసాలా కలిపేసి ఒక 3 days అట్లే పెట్టేసినామంటే బాగా ఊరుతుంది. అప్పుడు పోపు పెట్టుకోవాలి. చూడు, ముక్కలకంతా బాగా పట్టేలాగా ఇట్లా చేయాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వేయాలి కదా ఆయిల్. ఆయిల్ వేసి పట్టుకుంటుంది అన్నమాట. ఇట్లా ముక్కలకి బాగా పీల్చుకుంటుంది. అది 1 లీటర్ ఆయిల్, దీంతో ఆఫ్ వేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ కాంచుకోవాలా? ఆయిల్ కాంచి చల్లార్చుకోవాలా, వేడిగా పోయకూడదు. వేడిగా పోస్తే బిన్నె చెడిపోయేది కాదు, స్మెల్ వస్తుంది. ఒక రకమైన స్మెల్, ఆవకాయ స్మెల్ రాదు, ఒక రకమైన స్మెల్ వస్తుంది, పచ్చి నూనె వాసన వచ్చేస్తుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా కాయలకంతా కలుపుకున్నామంటే లైట్గా ఈ జిగటకి అది మెత్తుకుంటుంది అనమాట, బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫ్రెష్ నీట్గా ఉన్న బకెట్లో, తేమ అస్సలు ఉండకూడదు అలాంటి బకెట్లో మమ్మీ అనేది దాంతో కొంత ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అండ్ ఇవైతే ఒక 5 to 6 days వరకు మనం ఎండలో పెడతాము. అండ్ ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఖాళీ బేస్నీలో అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమని అనుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది నాకైతే. ఇంకా ఇదైనది పోప్ అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా టేస్ట్ అయితే వా 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 నోట్లో అయితే లాలాజలం అయితే ఊరిపోతుందన్నమాట. మన ఊరగాయకి లాస్ట్లో మనమైతే పోపు వేసుకుంటున్నాం అన్నమాట. బాగా నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపట అన్నాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఒక 4 రెమ్మలంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, సౌండ్ చిటిపట అంత అట్లా వస్తే నూనె బాగా వేడెక్కింది అని అర్థం. చూసారా, కరివేపాకు అట్లుంటుంది మళ్ళీ ఊరగాయతో. ఆహా ఏమి రుచి అనరామై మరచి, నా బరిగొంతో ఇనేసి పారిపోతున్నా. టెంప్టింగ్. చూడండి, ఒక 5 to 6 days వరకు దీన్ని బాగా ఎండలో పెట్టి బాగా ఎండ పెట్టాలి. ఎందుకంటే ఊరనివ్వాల, ఎందుకంటే బూజుగాన పట్టకుండా ఉంటుంది. తేమ అస్సలు తగలకూడదు. ఇంత కూడా చూరంతా కూడా తేమ తగిలినా బూజు కట్టేస్తుంది. మనకు ఆయిల్ అనేది అలా తేలుకుంటేనే మనకి ఊరగాయ బాగా ఊరింది అని అర్థం. స్మెల్ మాత్రం సీరియస్గా చెప్తున్నాను, భలే వస్తోంది. మా మమ్మీ రియాక్షన్. నోట్లో నీళ్ళు హాఫ్ వేసుకొని ఫస్ట్, తర్వాత మనం పోపు వేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. అది కూడా హాఫ్ ఆయిల్ హాఫ్ ఊరగా వేసుకొని హాఫ్ దాంతోనే ఉంచుడండి. ఇంకా అలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పోపు అనేది కింద వాటికి కూడా నీట్గా పడుతుంది కదా. ముక్కలు అనేటివి మళ్ళీ అంతా వేసుకొని ఆయిల్ వేసుకొని కలబెడితే ముక్కలు అనేటివి విరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఒక్కసారి ట్రై చేయండి, మెజర్మెంట్తో సహా మీకైతే నేను పోస్ట్ చేశాను అనమాట. మమ్మీ అయితే చెప్పింది
సీరియస్గా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్లో 1 ఇయర్ వరకు మీకు నిలువ అయితే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మనం కట్ చేసినప్పుడు మేమైతే పైన వరకు ఉన్నింది, గీత వరకు అయితే ఉన్నింది. అది ఎండపెట్టినప్పుడు ఒక 5 days వరకు బాగా ఊరినాయి కదా, ఊరే లోపల అది తగ్గిపోయినాయి. ఎంత ఊరితే అంత బాగుంటుంది అంటారు కదా ఊరగాయ, అట్లా మా ఊరగాయ కూడా చాలా బాగా ఊరింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా మిగిలిన దాంతో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆహాహాహా, మసాలా బాగుంది. గుప్పని కొడుతుంది మసాలా స్మెల్ అయితే. మీకు కూడా నోట్లో లాలాజలం ఊరుతుందని నాకు తెలుసు. ఊరికే ఎందుకు కప్పిపుచ్చుకుంటారు చెప్పండి కదా మమ్మీ? మా మమ్మీకి అయితే నోట్లో లాలాజలం ఊరుతా ఉంది, కానీ అది కప్పిపుచ్చుకుంటుంది. ఫస్ట్ మా మమ్మీనే కప్పిపుచ్చుకుంటాను. మీకు కూడా నోట్లో లాలాజలం ఊరింటే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. అట్లే ఊరిపోతాం. లాలాజలం కాదు, నీళ్ళు. అదే దాన్నే కదా లాలాజలం అంటారు. మంది ఇంకో రకంగా అనుకుంటారు. నీళ్ళు పెట్టేసినాం కదా, రేపు ఒక్కరోజు అట్లా ఎండలో పెట్టేసేసి బయట పెట్టేసామంటే, లోపల ఎత్తి పెట్టేసామంటే భలే ఉంటుంది. మనం కలబెట్టుకునేటప్పుడు కూడా ముక్కలు ఇరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏమిరా అంటే పచ్చ కిచకిచా అని కలిపేస్తారు. సోమా ఫస్ట్ సోమగానికి, నాకి ఫస్ట్, వానికి కాదు, నాకు వానికి ఇస్తుందంట. నేను నాకు తెచ్చుకోవాలి. నేను బాత్రూమ్ అంకితం అయిపోవాలా. సూపర్ సూపర్. మీకు కావాలా? ట్రై చేయండి మీరు కూడా. భలే ఉంది. మీకు సీక్రెట్ చెప్పనా? ఇలాంటి పచ్చడి ముందర ఎలాంటి నాన్ వెజ్ అయినా కూడా వేస్ట్ అసలు. అప్పటికి నాన్ వెజ్ సూపర్గా ఉంది, బాగుంది అనిపించిన ఈ పచ్చడి వేసుకొని అన్నం వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్. ఎండబెట్టక ముందు ఆయిల్ కలిపి ఇది చేసుకున్నాం కదా, మసాలా కలుపుకున్నాం కదా ఎండబెట్టేటప్పుడు, దానివల్ల మనకి ఆయిల్ సరిసి వచ్చింది. మామిడికాయలు 7 kg మామిడికాయలకి మ్యాక్సిమం 3 లీటర్లు 4 లీటర్లు నూనె పడి ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే మసాలా కలుపుకొని దాంతోపాటు కొంచెం ఆయిల్ వేట్ చేసి పెట్టుకున్నాం కదా, 1 week అట్లా ఎండలో పెట్టుకున్నాం కదా, దానివల్ల మనకి 1.5 లీటర్ మనకి ఆయిల్ పడింది. 1.5 లీటర్కి అయినా కూడా పైకి వచ్చేసింది చూడు ఆయిల్. ఎంత పైకి వచ్చిందంటే 1.5 లీటర్ నేను వేయలేదు ఆయిల్, 1.5 లీటర్ పోయినాను కరెక్ట్గా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని. వీడియో అంతా చూసినారు కదా, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటానన్నా? సబ్స్క్రైబ్ చేసుకోండి.